హలో గైస్, ఎలా ఉన్నారు? వీకెండ్ అంటేనే బిగ్ బాస్ టైం అని చెప్పాలి. వీకెండ్ అంటే బిగ్ బాస్ మామూలుగా ఉండదు. నాగార్జున గారు వస్తారు, టీఆర్పీ ఒకటేసారి పెరిగిపోతుంది. ఈ వీక్లో కంటెస్టెంట్స్ మంచిగా ఆడితే పొగుడుతారు, లేదంటే గట్టిగా వాళ్ళకి గడ్డి పెడతారు. అయితే ఈ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇదే మొదటి వారం నాగార్జున గారు రావడమే నిఖిల్ని ఒక రేంజ్లో పొగిడారు. నిఖిల్, గేమ్ బాగా ఆడుతున్నావు, అస్సలు ఫస్ట్ వీక్లో గేమ్లో లేదు, 10th వీక్లో ఉంది. ప్రతి చిన్న పనికి ప్రాణం పడుతున్నావు, అలానే ప్రతిదానికి ఇనిషియేషన్ తీసుకుంటున్నావు, గుడ్, ఇలానే ఆడు. కానీ ఎందుకు అందరినీ డామినేట్ చేస్తున్నావు, కంట్రోల్ తీసుకుంటున్నావు అని నాగార్జున గారు అడిగారు. దానికి నిఖిల్, సార్ హౌస్లో ఎవరు బాగా ఆడినా వాళ్ళు పైకి అలానే పోర్ట్రే అవుతారు సార్. నేను ఒక్కడనే కాదు, నా ప్లేస్లో పృథ్వీ ఉన్నా, నబీల్ ఉన్నా, సోనియా ఉన్నా, ఇలా ఎవరున్నా వాళ్ళు కూడా అలానే కనిపిస్తారు. అది డామినేషన్, కంట్రోల్ కాదు సార్, బెస్ట్ ప్లే అన్నాడు నిఖిల్. ఆ ఆన్సర్కి నాగార్జున ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు నాగార్జున గారు వెంటనే నవ్వుతూ ఇలా అడిగారు, అంతా బాగానే ఉందిగా నిఖిల్, ఏంటి ఈ మధ్య నువ్వు సోనియా దగ్గర అవుతున్నట్టున్నారు అనగానే నిఖిల్, సోనియా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి. నిఖిల్ కానీ స్పాంటేనిటీగా ఆన్సర్ ఇచ్చాడు, సార్ 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 అలా ఏం లేదు సార్, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సార్. సోనియాకి వాయిస్ ఉంది, నాకు స్ట్రెంత్ కావాలి కదా సార్ హౌస్లో ముందుకు వెళ్ళడానికి. అలా మైండ్ సెట్స్ కలిసాయి. ముందు టీం అయ్యాం, తర్వాత ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు నిఖిల్. కానీ నాగార్జున గారు దానికి ఒక చిన్న నవ్వు నవ్వి, చూద్దాం జంటల్లాగా లోపలికి వెళ్ళిన ఈ హౌస్ నుండి ఎంతమంది జంటలుగా మారుతారో అని అన్నారు. సో ఈ వారం నిఖిల్ పడిన కష్టానికి నాగార్జున గారి నుండి మంచి అప్రిసియేషన్సే దక్కాయని చెప్పాలి. నిఖిల్ కూడా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు నిఖిల్ పర్ఫార్మెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.